హాయ్ అండి. 'ప్రేమతో' 39వ భాగం వినండి. "మీ మేస్త్రికి, ఆ సతీష్‌కి ఏంటి గొడవ?" అంది సునంద. "గొడవంటే మేడం క్లియర్‌గా నాకు తెలీదు కానీ, వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైందేంటంటే, మా మేస్త్రిని ఆ లావణ్య ఇంట్లో పనికి మాట్లాడాడు సతీషు. అక్కడ ఒక రోజు పని మేడం వాళ్ళది. అది 3 రోజులు చేయించాడు. చీటికి మాటికి మేడం మేడం అంటూ ఆవిడ కూడా తిరుగుతుంటే, మా మేస్త్రి దాన్ని కనిపెట్టాడంట. అక్కడి నుండి మేస్త్రి సతీష్ అన్న మీద కన్నేసి ఉంచాడు. పని జరుగుతున్నప్పుడు అక్కడ సతీష్ అన్న గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంకా పిల్ల పడినట్లేదురోయ్ మనోడికి, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు అని. కుక్కలా కాపలా కాస్తున్నాడు ఇంటికి అని చెప్పుకునేవారు. ఒకసారి మా మేస్త్రి ఇద్దరిని బండి మీద చూశాడంట. మొత్తానికి మనోడు పడేశాడురా. ఎలాగైనా చాలా తెలివైనోడు. అట్లా చూశాడంటే ఇట్లా పడేస్తాడు. అమ్మాయిల్ని పడేయడంలో నెంబర్ 1 అని ఒక రోజంతా సతీష్ అన్న టాలెంట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. తర్వాత ఎవరిని అడిగాడో ఎలా కూపీలాగాడో తెలదు కానీ ఆ అమ్మాయికి వీడి పడలేదని తెలిసింది. ఆ రోజు కూడా మళ్ళీ సతీష్ అన్న గురించే టాపిక్. మనోడు ఆ పిల్లని చూస్తూనే టైంపాస్ చేసేస్తున్నాడురా. అలా కాదురా, మందు బాటిలంట. సంవత్సరాలు సంవత్సరాలు అయ్యే కొద్దీ దాని విలువ పెరిగిపోద్దంట. తాగకుండా ఉంచితే రోయ్, తాగేసింది కాదు. అలాగే మనోడికి ఆ పిల్ల అంకకన్నా ఉంటే మోజు పెరిగిపోతుంది. మొత్తానికి ఎలాగైతే ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేశాడు. ఆ పిల్లన్న దాన్ని పెళ్లి చేసుకున్నవాడికి అన్న కూడా ఈడితో చేతులు కలిపారు. ఆళ్ళది ప్రేమ పెళ్ళంట. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఆళ్లే సపోర్ట్ చేస్తుంటే ఈడికి అడ్డే ఉందిరా. ఇంకా పిల్ల మొగుడేమో ఈడికి అప్పచెప్పి దుబాయ్ వెళ్ళాడంట. ఆడెంత విచిత్రమైనోడో చూడోరేయ్. ఎవడైనా కప్పని తీసుకెళ్ళి పాము చేతికిచ్చి దాయమని చెప్తారా అన్నాడు మేస్త్రి. అలా కాదు మేస్త్రి, వాళ్ళ దగ్గర అంత నమ్మకం సంపాదించుకున్నాడు. వాళ్ళు ఈ పాముని చూసి అందమైన తాడు అనుకుంటున్నారు. కాటేస్తాడని తెలదు కదా. దానికి తోడు వాళ్ళది ప్రేమ పెళ్ళి అంటున్నావు. అటోళ్ళు ఇటోళ్ళు కూడా రావట్లేదేమో. ఈ డైలీ వెళ్ళి వాళ్ళతో ప్రేమతో మాట్లాడుతీ వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెడుతుంటే ఇక మనోడు మంచోడు అనేసుకుంటున్నారు అన్నాడు ఇంకొక మేస్త్రి. అంతే అంటావా? అయితే ఈడు సినిమాల్లోకి వెళ్ళలేదు కానీ ఎల్లుంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ పడగొట్టేశాడురా. ఇలా మాట్లాడుకుంటూనే ఉండేవారు. ఒక్కోసారి ఆ అమ్మాయిని లోకుగా, ఇంకొకసారి ఆ అమ్మాయి చాలా తెలివైంది, ఈడికి పడకుండా వాడుకుంటుంది అని అలా చెప్పుకునేవారు. ఒకరోజు పనప్పుడు మా మేస్త్రి ఒక మాట చెప్పాడు. సతీష్ పెళ్ళాన్ని చంపేసి అప్పుడు ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడని. దానికి అందరూ చాలా ఆశ్చర్యపోయాం. చంపేయడమే? అంత ఈజీ ఏంట్రా చంపేయడం అంటే? ఆ తర్వాత స్టేషన్కి తీసుకువెళ్ళి పడేస్తారు, కుళ్ళబొడిచేస్తారు అన్నాడు ఒక అతను. ఆడు దొరకను అనుకుంటున్నాడురా. అప్పుడు పెళ్ళాం ఉండదు, పెళ్ళి ఉండదు. పోలీసుల చేతిలో పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళే అన్నాడు మా మేస్త్రి. ఆడు ధైర్యం ఏంట్రా అసలు? పెళ్ళాన్ని చంపేసి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా? చంపేసి అదేదో ఆత్మహత్యలా నిరూపించాలన్నా కూడా చాలా కష్టం. డబ్బులున్నాడికైతే అంత కష్టం కాకపోవచ్చు కానీ పోలీసులకి ఇవ్వడానికి వీడి దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా అన్నాడు ఇంకొక అతను. ఏమో, వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు కదా, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వస్తాయనుకుంటున్నాడేమో. డబ్బు వస్తుంది, పిల్ల వస్తుంది, అందుకే ఈడు ఆశలు పెట్టేసుకున్నాడు అన్నాడు ఇంకొక అతను. అదే కదా. మళ్ళీ పెళ్ళాం ఎవరనుకుంటున్నావు? ఆడికి అక్క కూతురే. అది పుట్టినప్పుడే ఈడికి పెళ్ళాం అనుకున్నారంట. అంటే చిన్నప్పటి నుండి ఈడి పెళ్ళామని పెరిగింది అది. అందుకే చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. వదిలించుకోవడం కుదరదు కదా అన్నాడు మా మేస్త్రి. ఓసిని అమ్మ, మరి వాళ్ళ అక్క పిల్లని చంపేస్తే ఒప్పుకుంటారా? వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? మనవరాలను చంపేసి ఇంకొకరిని ఎవరినో చేసుకుంటే అన్నాడు ఒక అతను. అదే చూడాలి మరి. ఆడు ఎవరూ కనిపెట్టలేకుండా చేద్దాం అనుకుంటున్నాడేమో. తెలిస్తే ఊరుకుంటారేటి? వాళ్ళ అమ్మ అక్క ఇద్దరు కలిసి ఈయన్ని కూడా చంపేస్తారు. అయినా పెళ్ళైన పిల్ల మీద ఆశపడి పెళ్ళాన్ని చంపేసుకోవడం ఏంట్రా? నువ్వు చెప్తుంటే కథ మంచి రంజుగా ఉందిరా. చూడాలి ఏం జరుగుద్దో అన్నాడు ఇంకొక అతను. ఇలా మనం చూసేది ఏముందిరా? చంపేస్తే మనం ఏదైనా చెయ్యాలంటే ఇప్పుడే. మనం ఆ పిల్లకి చెప్తే ఇలా మీ ఆయన చంపేద్దాం అనుకుంటున్నాడని అన్నాడు ఇంకొక అతను. ఎవడ్రా నువ్వు? నాకు తెలదేటలా చెప్పాలని? వాళ్ళ మావంటే దానికి పిచ్చంట. ఆడు ఏం చెప్తే అదే నమ్ముద్దంట. మనం ఇలా అని చెప్పామనుకో, అది వెళ్ళి వాళ్ళ మామకు చెప్తుందా? ఆడొచ్చి మనల్ని చంపేస్తాడు అన్నాడు మా మేస్త్రి. అది మాత్రం నిజమే. ఒకవేళ ఆ పిల్ల చచ్చిపోయిందని తెలిస్తే మాత్రం పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆడే చంపేశాడని మనం చెప్పేస్తే అన్నాడు ఇంకొక అతను. అన్నా, చంపే ముందు ఆ పిల్లని రక్షించాలి కానీ చంపేసిన తర్వాత పోలీసులకు చెప్తే ప్రయోజనం ఏముందన్నా అన్నాను. నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి, నీకు ఇలాంటివి తెలీదు.
పోలీస్ దగ్గరికి వెళ్తే ఆ నేరం మన మీద రుద్దుతారు అన్నాడు ఒక అతను. ఆ తర్వాత మా మేస్త్రి సతీష్ అన్న గొడవలు, ఆ తర్వాత నేను అతన్ని చూసింది ఆ మందు తెమ్మన్నప్పుడే. మళ్ళీ నేను ఇక అతన్ని చూడలేదు అన్నాడు ఆ పిల్లాడు. మరి మీ వాళ్ళెవరన్నా అలా ఆవిడికి చెప్పడానికి ట్రై చేశారా అంది సునంద. ఎవరు చెప్తారండి, ఎవ్వరూ చెయ్యరు. ఎందుకంటే సతీష్ అన్నంటే అందరికీ భయమే అన్నాడు. కనీసం వాడిలా అనుకుంటున్నాడని పోలీసుల కన్నా చెప్పరా అంది. అది చెప్పరండి, మీరంటే అన్నారు అనుకుంటారు కానీ పోలీసులు మాత్రం ఎవరు తిన్నగా ఉన్నారండి. ఆడోళ్ళ కోసం మా మేస్త్రి సతీష్ అన్న ఇద్దరు రోడ్డు ఎక్కి గొడవ పడ్డారా, తీసుకెళ్ళి స్టేషన్లో పడేశారా, ఏమైంది అని కూడా అడగలేదంట. డబ్బులు ఇస్తే వదిలేశారంట. ఇక పోలీసుల మీద నమ్మకం ఎవరికి ఉంటుంది మేడం అన్నాడు. నిన్ను చదివిస్తే చదువుకుంటావా అంది సునంద. చదువు అంటే నాకు ఇష్టమే కానీ మేడం, నేను చదువుకోవడానికి వెళ్తే ఇల్లు ఎలా గడుస్తుందండి, పైగా నా ఫీజులకు కూడా డబ్బులు కావాలి అన్నాడు. మీ ఇంటి అడ్రస్ ఇవ్వు, నేను వస్తాను. మీ నాన్నకేంటి తేడా అంది సునంద. ఏమో తెలియదు మేడం, పెద్ద హాస్పిటల్లో ఏం చూపించలేదు, ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్లోనే చూపిస్తున్నాం. వాళ్ళు మందులు ఇస్తున్నారు కానీ తగ్గట్లేదు అన్నాడు. ఒక 2 రోజుల్లో నేను బిజీ. కేసు క్లియర్ అయిన తర్వాత నేను మీ ఇంటికి వస్తాను. నేను చూసుకుంటాను. నేను ఫీజులు కడతాను, నువ్వు చదువుకో అంది. నిజంగా మీరు అలా చేశారంటే నేను జన్మ జన్మలకి మర్చిపోను మేడం అన్నాడు. నువ్వు ఇలాంటి వాటిల్లో తలదోర్చుకో అంది. నేను వాళ్ళు కూడా ఏం వెళ్ళను, ఊరికే మాటల వరకే. అది కూడా ఎవరు ఏ మాట అన్నారో నాకు గుర్తులేదు, అందుకే అందరివి కలిపి ఆడు ఈడు అని చెప్పేశాను అన్నాడు. సరే ఇక నువ్వు వెళ్ళు అంది. మా మేస్త్రిని వదిలేస్తారా మేడం అన్నాడు. ఇంకా లేదు, వాడితో కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు అంది. అతను వెళ్ళాక మేస్త్రిని వినోద్ని ఇద్దరిని ఒకేసారి తీసుకొచ్చారు. వినోద్ని చూస్తూ, నువ్వు దొరికేశావా, నీ ప్రతాపమా ఇదంతా, నా పేరు చెప్పావా మేడం, వీడి మాటలు నమ్మకండి. ఎవరు చంపారో వీడికి తెలుస్తుంది, లేదంటే వీడే చంపేసుంటాడు. ఎందుకంటే ఎప్పుడూ ఆ సతీష్ గాడు కూడానే తిరుగుతూ ఉంటాడు, వాడి మీద కన్నేసే ఉంటాడు వీడు అన్నాడు మేస్త్రి. ఆ రోజు క్లబ్లో గొడవతో కూడా నీ అంతు చూస్తాను, నిన్ను చంపేస్తాను అన్నాడు మేడం. వీడి మీదే నాకు డౌటు అన్నాడు వినోద్. మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు డౌట్ ఉంది, ఇద్దరినీ కలిపి ఎవరి మీద డౌట్ లేదా? ఇద్దరూ మాట్లాడకుండా సైలెంట్గా నించున్నారు. ఏంటి అలా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు అంది. నాకు తెలిసినవన్నీ చెప్పాక వాడిని ఇది అని తెలిస్తే ఎందుకు చెప్పకుండా ఉంటాను మేడం, నిజంగా నాకు అంతకంటే ఏం తెలీదు అన్నాడు వినోద్. మేడం నాకు అంతే, నాకు తెలిసినవన్నీ చెప్పాను కదా మీకు, అది మాత్రం ఎందుకు మానేస్తాను. ఆఖరికి చిన్నపిల్లాడి గురించి కూడా చెప్పేశాను. వాడిని తీసుకొచ్చారా మేడం, కొట్టలేదు కదా. పాపం అసలే వాళ్ళ నాన్నకు బాగోదు, వాళ్ళ అమ్మ కూడా పనిలోకి వెళ్ళలేదు, వీడే కష్టపడతాడు అన్నాడు మేస్త్రి. అంత చిన్నపిల్లాడితో పని చేయించుకుంటున్నావు, అది నేరమని నీకు తెలీదా అంది. న్యాయమా అన్యాయమా ఎన్ని చూస్తే వాళ్ళకి పూట ఎలా గడుస్తుంది మేడం, నేనైతే కూర్చోబెట్టి ప్రతిరోజు ఇంత ఇవ్వలేనుగా. దాని బదులు పని చూపించాను, వాళ్ళ పొట్ట నింపుకోవడానికి మార్గం చూపించడమే మంచిదనిపించింది అన్నాడు. పనిచ్చి మేలు చేశానంటావు అంది. అంతే కదా మేడం, చూస్తూ చూస్తూ చిన్నపిల్లలతో పని చేయించుకుంటే ఒక్కొక్క ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. ఏదో చూసి చూడనట్టుగా చేయించేవాడిని, నేను ఆ కుటుంబం నుండి ఏమీ ఆశించలేదు మేడం. అదే సతీష్ గడైతే వాళ్ళ అమ్మ మీద కన్నేసి ఉండేవాడు. నేను ఏమీ అలా ఆశించకుండానే వాళ్ళకి ఉపయోగపడాలని వీడికి పనిచ్చాను అన్నాడు. ఇది మాత్రం నిజమే మేడం, ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటాను. సతీష్ గాడైతే అలా ఆపదలో ఉన్నారు అంటే వాళ్ళ నుండి ఏమీ ఆశించకుండా పని ఇవ్వడు. నేను వాడిని చాలా దగ్గరగా గమనించాను మేడం, నాకు ఈ విషయం తెలుసు అన్నాడు వినోద్. మరి ఈ మేస్త్రికి నీకు కూడా పని మీ సతీషే ఇచ్చాడు కదా, మీ నుండి ఏం ఆశించి ఇచ్చాడు అంది సునంద. మేడం మీకు తెలియట్లేదు, కమిషన్ ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఆడి ఇంటి పనికి ఓ 1,00,000 రూపాయలకు మాట్లాడుకున్నాడు అనుకోండి, పని 40,000 50 లోపు కంప్లీట్ చేసేస్తాడు. మిగిలిందంతా మిగిలే. మా వల్ల డబ్బులు ఉపయోగం ఉంది మేడం వాడికి. ఇవాళ రేపు కష్టపడేవాడి కంటే మధ్యలో ఉండి బ్రోకరేజ్ చేసేవాడే సంపాదించుకుంటున్నాడు అన్నాడు మేస్త్రి. అన్నీ తెలిసి మళ్ళీ అలాంటి వెధవలతో ఫ్రెండ్షిప్ చేశారు మీరు. వీళ్ళని తీసుకువెళ్ళి సెల్లో పడేయండి అంది సునంద. మీరు అడిగిన అన్నిటికీ జవాబు చెప్పేశాం కదా మేడం, మమ్మల్ని వదిలేయండి. నిజంగానే మాకేం తెలీదు అన్నాడు వినోద్. అవును మేడం, మాకు తెలిసిందంతా చెప్పేశాం కదా, వదిలేయండి మేడం అన్నాడు మేస్త్రి. ఇప్పటి వరకు ఒకరి మీద ఒకళ్ళు నేరం చెప్పుకోవడానికి చూశారు, ఇప్పుడు ఒకరికొకరు మాకు తెలీదు అంటూ ఇద్దరినీ కలుపుకుని నా ముందే మీరు ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎవడు నమ్ముతాడు?
సతీష్ని ఎవడు చంపాడో తెలిసే వరకు మీరు ఇక్కడ ఉండాల్సిందే అంది. ఇక మాట్లాడే ఉపయోగం లేదు, ఇంకో తిట్లు తినడం తప్పించి అని ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు. తీసుకువెళ్ళి వాళ్ళని సెల్లో పడేశారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నోట్ చేసుకున్న పాయింట్లన్నిటినీ మళ్ళీ పరిశీలిస్తోంది సునంద. చాలా కాంప్లికేటెడ్ కేసులా మారింది కదా ఇది. అయిపోయింది అంటే మళ్ళీ మొదలవుతోంది అన్నాడు విక్రాంత్. ఇప్పుడేంటి? ఈ కేసు మొదలైనప్పటి నుండి కాంప్లికేటెడ్గానే ఉంది. ముందు మనం చూసాం, ప్రొసీడ్ అయ్యాం. మన ఏరియాకు సంబంధించింది కాదని తేలింది. స్టేషన్కి వచ్చి జాయిన్ అయ్యాను. ఈ కేసు మనదే అని తెలిసింది. అప్పటి నుండి జరిగేవన్నీ ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేయాలి అంది. నిజమే, నువ్వు చెప్తూ ఉండు, నేను రాస్తాను అన్నాడు విక్రాంత్ నోట్బుక్ దగ్గరికి లాక్కుని పెన్ తీసుకుంటూ. ముందు మనం ఎవరెవరిని అనుమానించామో రాసుకుంటే వాళ్ళని అనుమానించడానికి ఏదైనా క్లూ దొరకచ్చు. వాళ్ళని ఎందుకు మళ్ళీ కాదనుకున్నామో కూడా రాసుకుంటే అప్పుడు కూడా అంత తేలిగ్గా ఎందుకు కాదనుకున్నామో అర్థమవుతుంది అంది. ఈ కేసులో అత్యంత కీలకమైనది అతని చేతి మీద ఉన్న పచ్చబొట్టు. అది ఫస్ట్ నువ్వు బాడీ చూసినప్పుడే గమనించావు. దానివల్లే లావణ్య మన దగ్గర కేసు పెట్టడానికి వచ్చినప్పుడు ఒకవేళ అతను లావణ్య భర్త ఏమో అని అనుమానం వచ్చింది అన్నాడు విక్రాంత్. అవును, దానివల్లే ఈ కేసు మన ఏరియాది అని తెలిసింది. లావణ్య వాడిని సతీష్ అని గుర్తుపట్టింది. చేతిని చూసిన వెంటనే లావణ్య ఇతను నా భర్త కాదు, కానీ ఇతను నా భర్త చంపాడు అంది. అందుకే మొదట మనం అనుమానించింది సురేష్ని అంది సునంద. అనుమానంతోటే మనం సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు వచ్చి మాట్లాడి అనుమానం లావణ్య మీద పెట్టారు. లావణ్య వాళ్ళ అమ్మ అయితే అసలు మాకు ఆ పిల్లతో సంబంధం లేదు అన్నారు. ఆ సురేష్ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడని తెలిసిన తర్వాత నెక్స్ట్ అన్నాడు విక్రాంత్. మనం లావణ్యని అనుమానించాం. ఆ అమ్మాయి పోలీసులు ఏమడుగుతారో, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమి ఇవ్వాలో, ఎలా మాట్లాడాలో అన్నీ ప్రిపేర్గా వచ్చింది అనిపించింది. సురేష్ లావణ్య కలిసి ఒకవేళ అతన్ని చంపేశారేమో అని కూడా అనుకున్నాం అంది సునంద. అవును, దానికి తోడు ఆ అమ్మాయి యాదేష్తో కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది. ఇక దాంతో ఖచ్చితంగా ఈ అమ్మాయి వెనక ఏదో ఉంది అనుకున్నాం. అది కాదని తెలిసింది. నెక్స్ట్ గౌరీ అనుకున్నాం. ఈ అమ్మాయినైతే నేను ఫస్ట్ చూసి అసలు ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్నాను తెలుసా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఏం నటన అనుకున్నావు? నాకు ఇప్పటికీ ఇంకా చిన్న అనుమానం ఉంది, ఆ అమ్మాయి ఏదో చేయలేదు కదా అని. కానీ సాక్ష్యాలైతే ఆ అమ్మాయి అతను చనిపోయే టైంకి హాస్పిటల్ దగ్గర ఉంది అని అన్నట్టు చూపిస్తున్నాయి అన్నాడు. తను కొట్టేనని ఒప్పుకుంది, కానీ చనిపోయిన టైంకి తన హాస్పిటల్లో ఉన్న టైం ఒకటే అవడంతో తన మీద కూడా హోప్స్ లేవు. వాళ్ళ తమ్ముడు అనుకున్నవాడు కూడా సేమ్. సతీష్ చనిపోయిన టైంకి వీళ్ళిద్దరూ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇద్దరు కాదు, ముగ్గురు. అందుకే ముగ్గురిని పక్కకు తీసేశాం అంది సునంద. తర్వాత అనుమానం కిషోర్, మానస్. ఈ కిషోర్ గాడైతే దొరకడానికి ముప్పు తిప్పలు పెట్టాడు అన్నాడు విక్రాంత్. అవును, మానస్ని ఎందుకు వదిలేశాం? వాడు చేయలేదని పూర్తిగా నమ్మొచ్చా అంది సునంద. మానస్ని ఎక్కడ వదిలేశాం? మన వాళ్ళు వాడిని గమనిస్తూ ఉండమన్నాంగా. మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇంట్లోంచి బయటికి రావడానికే ఎప్పుడో వస్తున్నాడట. ఒక్కో రోజు అసలు బయటికే రావట్లేదట అన్నాడు. వాడికి బెయిల్ రావడానికి కారణం కూడా అతను సతీష్ చనిపోయిన టైంకి ఒక పార్టీలో ఉండడమే దానికి కారణం. లేదంటే వాడు కూడా కిషోర్తో పాటు ఇక్కడే ఉండేవాడు అంది. కిషోర్ మాత్రం చాలా జాదుగాడు. ఇప్పుడన్నా అన్ని నిజాలే చెప్పాడు అంటే నమ్మడం కష్టమే. మన వాళ్ళతో వినోద్ గాడికి ఇప్పించినట్టు ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఏమైనా నిజాలు బయటపడచ్చు అన్నాడు విక్రాంత్. ఒక పని చెయ్యి, అప్పుడు మనకు వాళ్ళు పంపించిన వీడియో ఫొటోస్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. ఆ ఫైల్ తీయి అంది సునంద. అతను పార్టీలో ఉన్నాడని తెలియజేయడానికి వచ్చిన ఫోటోలు వీడియోలు అన్నీ చూస్తుంటే దూరంగా కనిపిస్తున్న గడియారాన్ని జూమ్ చేసి చూస్తే ఆ టైం చనిపోయిన టైంకి సరిపోయింది. అంటే మానస్ అక్కడే ఉన్నాడు. అలా చాలాసేపు అవన్నీ పరిశీలనగా చూశారు. ఇంతసేపు చూసినా ఎక్కడా మళ్ళీ ఏం దొరకలేదు అంది విసుగ్గా. వెయిట్ వెయిట్ అని మళ్ళీ క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి, అవును, ఈ ఫ్యామిలీలో వాళ్ళ మదరు తను ఉన్నారు, వాళ్ళ తండ్రి లేడు ఎందుకని అంది సునంద. అవును నిజమే, అతను ఫోటోల్లో కూడా ఎక్కడా లేడు, కనిపించలేదు. మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేసుకుని చూశారు. మనం అప్పుడు ఈ విషయాన్ని ఎందుకు లైట్ తీసుకున్నాం? మన దృష్టి అంతా మానస్ మీదే ఉంది. అందుకే అతని తండ్రి గురించి పట్టించుకోలేదు. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒక పని చేయండి, అరెస్ట్ చేయడం కాదు కానీ అతను ఫాలో చేయమను, ఎవరినైనా పెట్టెక్కడా అంది సునంద. ఎలాగో మానస్ని అబ్జర్వ్ చేయడానికి పెట్టాం కదా, వాడినే ఆ ప్రకాష్ని కూడా ఫాలో అవ్వమని చెప్దాం. అయినా అసలే అందరూ సతీష్ బలమైన మనిషి, అతన్ని ఎవరూ కొట్టలేరు ఇలా చెప్తూ వెళ్తున్నారు. అంత బలమైన మనిషిని ఆ పెద్దాయన చంపగలుగుతాడంటావా
అన్నాడు. ఏమో ఏం చెప్పగలం? కూతురుని అలా చేస్తున్నాడు అని అతను ఏదైనా చేశాడేమో? వద్దు, మానస్ కోసం పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళని మానస్నే ఫాలో అవ్వమను. ఇతని కోసం ఇంకొకళ్ళు ఎవరినైనా పంపించు అంది. అలాగే ఎస్ఐకి చెప్తాను. నువ్వన్నది నిజమేలే. ఏమో ఛాన్సెస్ ఉన్నాయి. సాధారణంగా తండ్రులకి కూతుళ్ళంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు గుండెల మీద తనినా దులిపేసుకుంటారు. నా డౌట్ ఏంటంటే ఇతనికి తెలిస్తే అతను సతీష్ని ఎదుర్కోలేడు కనుక పోలీసులను ఆశ్రయించవచ్చు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో చూడమనాలి. ఏదైనా కేసు ఉందేమో అన్నాడు. సాధారణంగా ఆడపిల్లలకు సంబంధించింది అంటే పోలీస్ స్టేషన్ వరకు రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఆ ఏరియాలో ఉన్న పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించడం, లేదా వాళ్ళే పర్సనల్గా వెళ్ళి అతనితో మాట్లాడడం అలా చేస్తారు. అలా ఏదైనా జరిగిందేమో కూడా ఎంక్వైరీ చేయించు ఆ ఏరియాలో. అతను ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎవరిని కలుస్తాడు, మొత్తం అన్ని డీటెయిల్స్ రాబట్టు అంది. ఆల్రెడీ కిషోర్ మీద అనుమానం వచ్చినప్పుడే మనం ఆ ఏరియా అంతా ఎంక్వైరీ చేసాం. అలాంటిది ఏమన్నా ఉంటే మన దృష్టికి అప్పుడే వచ్చుండేది. ఇక పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం అంటే అది తెలీదు. వినోద్ లాంటోళ్లే చెప్పాలి. వీడు మాటల్లో ఎక్కడా అలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఒకవేళ అది నిజమై ఉంటే కనుక ఎవరూ లేనప్పుడు పర్సనల్గా వెళ్ళి మాట్లాడొచ్చు. అది చెప్పాలంటే ఆయనే చెప్పాలి అన్నాడు. అరెస్ట్ చేయడం అలాంటివి ఏం వద్దు. ఇప్పటికే మన మీద వ్యతిరేకత ఉంది. ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళని మనం నిరూపించలేకపోతున్నాం. వాళ్ళకి ఈజీగా బెయిల్ దొరికేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈసారి అరెస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా చంపిన వాడినే కరెక్ట్గా తెలుసుకుని తీసుకొచ్చి పడేయాలి. మనం అరెస్ట్ చేశాము అంటే వాడికి బెయిల్ కూడా దొరకనంత సాక్ష్యం ఉండాలి మన దగ్గర అంది సునంద. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.